ఈరోజు ఈ వీడియోలో సాయి భక్తుడు శ్రీ బషీర్ బాబా గారి గురించి తెలుసుకుందామంటే నేడు వీరు కడప జిల్లాలోని దువ్వూరు సమీపాన బషీర్ బాబాగా సాయి భక్తులుగా ప్రసిద్ధికెక్కి ఎందరినో పవిత్ర మార్గాన నడిపిస్తున్నారు. వీరు 1942 జూలై 15వ తేదీన ప్రొద్దుటూరులో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు. వీరి అసలు పేరు ఖాజా హుస్సేన్. వీరు బాల్యం నుండి అత్యంత భక్తిపరులు. సర్వ మతాల పట్ల సమానమైన భక్తి శ్రద్ధలు కలిగి ఉండి భక్తి కీర్తనలు పాడుతూ ఉండేవారు. నాటకాలలో ప్రహ్లాదుని పాత్ర వహిస్తుండేవారు. వారింటికి సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వీరు తరచుగా వెళ్తున్నప్పటికీ వారి మతాచారమైన నమాజును వీరెన్నడూ అశ్రద్ధ చేయలేదు. ఒకసారి ఇతని తల్లి తీవ్ర రోగగ్రస్తురాలైంది. అప్పుడు ఆమె కోసం ఖాజా హుస్సేన్ వెంకటేశ్వర్ని ప్రార్థించాడు. అతి శీఘ్రంగా అతని తల్లి స్వస్థురాలైంది. ఇది ఇస్లాం మత విరుద్ధమని తండ్రి అతనిపై ఆగ్రహించారు. వీరి బంధువులు ఒకరు కోపంతో వీరిని కాలితో తన్నాలని కూడా సంకల్పించాడు. కొద్ది రోజుల్లోనే అతని కాలికి ముళ్ళు గుచ్చుకొని అది కుష్టి వ్యాధిగా మారింది. అప్పుడు ఆ బంధువు తన తప్పును గుర్తించి ఖాజా హుస్సేన్ను క్షమాపణ వేడగా వెంటనే తగ్గిపోయింది. సాటి మతస్థులంతా వీరి తండ్రి గారిని రెచ్చగొట్టగా ఆయన హుస్సేన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టారు. ఖాజా హుస్సేన్ ఆ ఊళ్ళో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో తలదాచుకొని కష్టపడి పనిచేసి తమలపాకులు అమ్మి చదువును కొనసాగించాడు. ఈ పరిస్థితులు ఏమీ తెలియని హెడ్ మాస్టరు హుస్సేన్ చదువులో వెనుకబడినందుకు దండింపదలిచి చేయి చాపమన్నాడు. అతని అరచేతులు బొబ్బలెక్కి ఉన్నాయి. అది చూసిన హెడ్ మాస్టర్ ఆశ్చర్యపడి అతని పరిస్థితులను తెలుసుకొని ఎంతగానో బాధపడ్డారు. అతడిని తన ఇంటనే ఉంచుకొని సహాయపడ్డారు. ఒక రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో కూర్చొని ఉండగా సుమారు 300 సంవత్సరాలకు పూర్వం సజీవ సమాధి చెందిన మంత్రాలయ రాఘవేంద్ర స్వామి హుస్సేన్కు దర్శనమిచ్చి ఆశీర్వదించారు. ఆనాటి నుండి అతడు వారిని కూడా పూజించనారంభించాడు. కొంతకాలానికి యువకుడైన హుస్సేన్ కష్టాలను ఎదిరించే శక్తి లేక జీవితాన్ని అంతమొందించుకోవాలని దత్తాత్రేయ పర్వతాల్లోకి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక పెద్ద పులి కనిపించింది. అతడు భయపడి సమీపంలో ఉన్న గుహలో దాగా సంకల్పించాడు. ఆ గుహ ఎన్నో మలుపులు తిరిగి చాలా పొడవుగా ఉంది. అందులో ప్రవేశించిన కొంతసేపటికి అతడికి తీవ్రంగా దాహమైంది. తక్షణమే అతని ముందు వృద్ధుడైన ఒక సాధువు ప్రత్యక్షమై తినడానికి పండ్లు, తాగడానికి నీళ్లు ఇచ్చి అతని నాలుక మీద ఏవో బీజాక్షరాలు వ్రాశారు. ఆ తర్వాత హుస్సేన్ను షిరిడీ దర్శించవలసిందిగా ఆదేశించి ఆ వృద్ధుడు అంతర్ధానమైనారు. ఆ తర్వాత వీరు షిరిడీ వెళ్ళినప్పుడు అక్కడ సాయి విగ్రహాన్ని చూసి తనకు ఆనాడు గుహలో దర్శనమిచ్చింది సాయిబాబాయ్ అని గుర్తించారు. హుస్సేన్ పాఠశాలలో చదువుతున్న రోజుల్లో కూడా రోగులెందరికో తీర్థాన్నిచ్చి రోగాలను నివారించేవారు. వీరి ఖ్యాతి వ్యాపించసాగింది. తేళ్లు, పాములు మొదలైన విష జంతువుల కాటు నుండి భక్తులను కాపాడుతుండేవారు. అంతేగాక బాల్యం నుండి వీరికి భవిష్యత్తులో జరగబోయే సంగతులను కూడా తెలుసుకునే అద్భుత శక్తి ఉండేదట. ఈ వింత యువకుని చర్యలు హెడ్ మాస్టర్ గారిని ఎంతో ఆశ్చర్యపరిచేవి. తరచుగా అర్ధరాత్రి సమయంలో ఇతడు రహస్యంగా ఇల్లు విడిచి శ్మశానానికి, కొండల్లోకి వెళ్ళి తీవ్రంగా సాధన కొనసాగించి తిరిగి ఇంట్లో అందరూ నిద్రలేచే సమయానికి ఇల్లు చేరేవాడు. తన వింత చర్యలను గమనించి ఆందోళన చెందుతున్న హెడ్ మాస్టర్ గారితో హుస్సేన్ తనను శ్రీ రాఘవేంద్ర స్వామి కాపాడుతుంటారని చెప్పాడు. కొంతకాలానికి శ్రీ సాయిబాబా వీరికి రెండవసారి దర్శనమిచ్చి తమ పాదుకులను ప్రసాదించారు. ఆ చర్య తనను కించపరచడంగా భావించి ఆ పాదుకులను విసిరి పారేశారు. అప్పుడు సాయి కనిపించి ఆ పాదుకులు తమ కృపకు చిహ్నాలని అతని సాధనకు దోహదం చేయగలవని చెప్పి అంతర్ధానమయ్యారు.
పశ్చాత్తాపంతో బషీర్ ఆ పాదుకల కోసం వెతికారు, కానీ ఒక పాదుక కమండల్లో మాత్రమే కనిపించాయి. ఇవి నాటికి వారి వద్ద ఉన్నవట. నాటి నుండి తనను దర్శించే భక్తుల హృదయాల్లో భావాలన్నీ బషీర్ బాబాకు స్పష్టం కాదొచ్చినవట. కానీ వాటిని నలుగురిలో బట్టబయలు చేయరాదని శ్రీ సాయి హెచ్చరించారట. బషీర్కు యుక్త వయసు రాగానే వీరిని లౌకిక బంధాలతో బంధింపదలిచి తండ్రి వీరికి వివాహం చేశారు. అయినప్పటికీ లౌకిక బంధాలకు లోను కాక తన సాధనను తీవ్రంగా కొనసాగించిన ధీరులు బషీర్. వీరు నేటికి శాకాహారులై ఎంతో నిరాడంబరంగా జీవిస్తున్నారు. 1964 సంవత్సరం నవంబర్ 23వ తేదీన ఒక గోసాయి రూపంలో సాయి వీరికి మూడవసారి దర్శనమిచ్చి దువ్వూరు సమీపాన ఒక ప్రదేశం చూపి దాన్ని రామ్ సాయి నగర్ అను పేర ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందించమని, ప్రజలలో భక్తి విశ్వాసాలను అభివృద్ధి చేయడానికి వీలైన మాసపత్రిక నడిపించమని ఆదేశించారట. ఆ ప్రాంతమంతా ఒకనాడు దుర్వాసాది మహామునుల తపస్సు చేత పునీతమైందని, అంతేకాక రామాయణ కాలంలో శ్రీరాముడు, మహాభారత యుగంలో పాండవులు ఆ ప్రాంతంలో కొంతకాలం నివసించారని ప్రతీతి. అక్కడికి 1 మైలు దూరంలో బీర్పల్లి అనే ఒక ప్రాచీనమైన గ్రామం ఉన్నది. అక్కడ కొంతకాలం కిందట సుమారు 50 మంది దాకా ముస్లిం మహాత్ములు నివసించేవారట. ఈ వివరాలను బట్టి ఆ ప్రాంతం ఎంత పవిత్రమైందో మనం ఊహించవచ్చు. శ్రీ సాయి తన భుజస్కంధాలపై ఉంచిన రామ్ సాయి నగర్ నిర్మాణ కార్యక్రమాన్ని గూర్చి ఒకనాడు బషీర్ బాబా యోచిస్తుండగా ఆ పక్కనే మట్టిలో కూరుకుపోయి ఉన్న సాయి విగ్రహం కనిపించింది. దీన్నే తర్వాత 1967లో రామ్ సాయి నగర్లో ప్రతిష్ఠించారు. 1970 ఏప్రిల్ 4, 5, 6 తారీఖుల్లో ఈ ఆలయానికి కుంభాభిషేకం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ ప్రపంచ సాయి భక్త సమావేశం జరిగింది. సుమారు 10 లక్షల మంది భక్తుల ఉత్సవంలో పాల్గొన్నారు. రామ్ సాయి నగర్లో భక్తులు వినియోగార్థం ఇల్లు, ధర్మశాలలు, పాఠశాలలు, భోజన గృహాలే కాక 3,000 మంది రోగులకు ఒక్కసారిగా వైద్య సదుపాయం అందించగల ఆసుపత్రిని కూడా నిర్మించేందుకు తీవ్రమైన కృషి సాగుతున్నది. వీరి భక్తులు మన దేశంలో అనేక ప్రాంతాల్లోనే కాక విదేశాల్లో కూడా ఉన్నారు. శ్రీ సాయి ఏనాడో పరమపదించిన ఒక సాధువు మాత్రమే కాదు, తనను ఆశ్రయించిన వారికి కలకాలం ఇహపర సుఖాలను వనగూర్చుతున్న మహా వటవృక్షం వంటివారు. ఈ సాయి అనే మహా వటవృక్షానికి ఉద్భవించిన ఊడలన దగు సిద్ధపురుషుల్లో ప్రతి ఒక్కరూ కాలక్రమేణా ఒక్కొక్క మానుగా రూపొంది ఇలా ఎల్లకాలము వృద్ధి చెందవలసిందేనేమో. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జయ.